హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అనుపమ తన తోటి అధ్యాపకులతో విద్యార్థినులతో కలిసి గోవాకు టూర్కు వెళ్తారు. పంజీంలో అనుపమ తన పాత స్నేహితురాలు పల్లవి లాంటి మనిషిని చూస్తుంది. దాంతో పల్లవితో తనకున్న సంబంధాన్ని నెమరవేసుకుంటుంది. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. ద్రౌపదికి ప్రత్యేకంగా హిందూస్థానీ కారు వచ్చింది. 4 రోజులలో ద్రౌపది కారు డ్రైవింగ్ నేర్చుకుంది. మల్లె పువ్వు లాంటి తెల్లని దుస్తుల్లో నల్లని హిందూస్థాన్ కారులో ఆమె కాలేజీకి వెడుతుంటే యువకులంతా మైమరిచి చూసేవారు. యువకులు ఈర్ష్యగా చూసేవారు. తెలిసినవారు దేవదూతను చూచినట్టు చూసేవారు. ఆమె కారు ఆపగానే బుచ్చమ్మ వచ్చి పుస్తకాలు, క్యారియర్ బాక్స్ అందుకుంది. ఆలస్యమైందేం మున్ని, అక్కడే కూర్చొని టీ త్రాగుతున్న ప్రసాద్ సాహెబ్ అడిగాడు. క్లాస్మేట్స్ అంతా షటిల్ ఆడదామన్నారు పాప, అందుకని ఆలస్యమయ్యింది అన్నది ఉసూరు అంటూ వచ్చి కూర్చొని. బుచ్చమ్మ, మున్నమ్మకు టీ కలుపు. నేను కలుపుకుంటానులేండి అన్నది వెళ్ళమన్నట్టు బుచ్చమ్మ వంక చూస్తూ. నీకు ఓ చిన్న కుర్రాడిని సాయంగా పంపుదామనుకుంటున్నాను మున్ని. ఎందుకు? అక్కడ క్యారేజీ తీయడం పెట్టడం యాతన కదూ పాపా, ఈ ఆర్భాటం ఏమొద్దు అన్నది. ఆమెకు చికాకుగా ఉంది. క్యారియర్ తీసి సర్దినంత మాత్రాన కొంప మునిగిపోతుందా? ఒక బీద విద్యార్థిని కల్పకం తనతో పాటే భోజనం చేస్తుంది. ఆ అమ్మాయే అన్నీ సర్దుతుంది. నీవు బట్టలు కొనుక్కోలేదా? ఇదిగో ఈ కట్టే చీరలన్నీ కొనుక్కున్నవే కదా. అది కాదు మున్ని, మీ అమ్మ ఒకటే గోల పెడుతుంది. ఎందుకు? మామూలు బట్టలతో కాలేజీకి వెడుతున్నావని. అక్కడ ఫ్యాషన్ పీరియడ్ జరగడం లేదు. నీకు మీ పప్పాకు అసలు ఎక్కువైంది మున్ని. 1000 రూపాయలకు 6 మిల్లు చీరలు వచ్చాయా? లోపల గదిలో నుండి గాజుల శబ్దం వచ్చింది. తలుపు వెనక తల్లి ఉందని అర్థమయ్యింది. అంతా ఖర్చు కాలేదమ్మా. జమాల్ సాహెబ్కు ఒంట్లో బాగోలేదని తెలుసు మీకు. మీరెవ్వరూ వెళ్ళి చూడలేదు. డాక్టర్కు చూపించి మందులు పళ్ళు కొన్నాను. ఇప్పుడు తేరుకుంటున్నాడు. వాడికి మందులెందుకు కొన్నావు? మన జీతగాడు అయితే ఊరికే చేశాడా? ఈసారి ప్రసాద్ సాహెబ్ అడిగాడు. బావుంది పాప, అమ్మకంటే ఏం తెలియదు. మీకు తెలియదా? ఆరోగ్యం ఉన్నన్ని రోజులు మన పనులు చూశాడు. రోగం వస్తే చూసేది ఎవరు? ఇదేం ప్రభుత్వ ఉద్యోగమా? నిరసనగా అడిగాడు. ఏమో పాప, మనసు నమ్మిన వారి మంచి చెడ్డలు మనము చూడాలని నా సిద్ధాంతం. నీవు సంపాదించిన నాడు నీ సిద్ధాంతాలు అమల్లో పెడుదువుగాని వెటకారం చేసింది సోనాబాయి. చాలే, మన అమ్మాయికి సంపాదించే కర్మ ఏమొచ్చింది? దేశ విదేశాలలో చదివినా విదూషీమణి ఎవరని ఎవరైనా ప్రశ్నిస్తే ద్రౌపది అని చెప్పాలి. గర్వంగా మీసం మెలివేశాడాయన. ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది. భానోజీరావు గుర్రపు బండి వచ్చి ఆగింది. గాజులు గలగల దూరం అయ్యాయి. ఇంటి సింహద్వారంకున్న పరదా సర్దారు లోపల నుండి. నమస్తే సాబ్. అరే బేటీ రాణి, తోబా తోబా, ఎంత భయం పట్టింది నాకి. ఉసూరంటూ కూర్చున్నాడు. ఏమైంది భానోజీ? సాబ్ మెల్లగా అడుగుతావు. కారు జోరు, ఏం జోరు. నా గుండెకాయలు బయటకి వచ్చినాయి అంటే నమ్మండి. ద్రౌపది కిలకిలా నవ్వింది. ఓ భాను చాచా, ఆ గుండెలు ఇలాతే. త్వరగా మా విభీషణ్కిస్తే ఈ పూట షికారన్నా మానేస్తాడు అని అడిగిందామె. వావ్, మజాక్ చేస్తావు బేటీ. సాబ్, నా మాట నేను చెప్పిన, నీ ఇష్టం అన్నాడు చేరబడుతూ. మున్ని, ఎందుకమ్మా అంత తొందర? కోపగించలేక విసుగ్గా అడిగాడు ప్రసాద్ సాహెబ్. పో పాప, ఆలస్యంగా వస్తే ఎదురు చూస్తావని కాస్త త్వరగా వచ్చాను తప్ప అన్నది కొరకొర భానోజీరావు వంక చూస్తూ. అతను నవ్వేశాడు గారపళ్ళు బయటపెట్టి. సాబ్, ఒక్కసారి జయపురము మీరు వెళ్ళి రావాలి. అక్కడ మిల్లు మూతపడుతుంది భానోజీ చెప్పాడు. వీలైతే అమ్మివేద్దాం భానోజీ. మీరు చూచుకొని వచ్చాక అమ్మేయాలా ఉండాలా అన్నది ఆలోచించాలి. అతని వెంట వచ్చిన గుమాస్తా పండరి అన్నాడు. 1 వారం రోజుల్లో వెళ్దాము. ప్రసాద్ సాబ్ అన్నాక ద్రౌపది కారు జోరును మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు భానోజీ. లాభం లేదు మున్ని. సమర్థుడైన చాప్యూర్ని కుదర్చాలి. భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతాం పాప. నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు శనివారమని రాంబాయ్ బాలాజీ పూజ దగ్గరే గడుపుతోంది. సాటి మనిషికి, మానవత్వానికి ఇవ్వని గౌరవం రాతి దేవుడికిస్తారు ఎందుకో. కాసేపు మాట్లాడదామని తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆమె కంసాలి వీరభద్రంతో నగల విషయమై మాట్లాడుతుంది. స్త్రీకి కావలసినవి నగలు బట్టలేనా?
బందీఖానా వంటి జీవితమేనా? అశాంతిగా బయటికి వచ్చి కారు తీసింది. మున్నీ, ఎక్కడికి బేటీ? అలా తిరిగి వస్తాను పాప. వెళ్ళిపోయిందామె కారు. ఊరు చుట్టూ ఓసారి తిరిగి జమాల్ ఇంటికి వెళ్ళింది. అరే బేటీ, ఎందుకు వచ్చినావు? నేను బాగా ఉన్నా. జమాల్ ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. రేపు డ్యూటీలో చేరుతావా? బేషక్. అబే ఓ బేగం, మీగడ మీగడ వేసిన ఛాయ్ తీసుకురా అన్నాడు. ఇప్పుడు టీ వద్దు, ఏం వద్దు, మళ్ళీ వస్తానుగా. అటు నుండి హరిజనులుండే సిద్ధంతికి వెళ్ళింది. ఊరికి దగ్గరగా ఉన్న మరో ఉపగ్రామమది. అక్కడంతా హరిజనుల ఇండ్లే ఉన్నాయి. ఓ గుడిసె నుండి బాధాకరమైన అరుపులు వినిపించాయి. మెల్లగా కారాపి వెళ్ళింది. తప్పుకోండి, తప్పుకోండి, పర్సా సాహెబ్ బిడ్డ వస్తుంది అని ఎవరో హెచ్చరిక చేశారు. ఎవరు? ద్రౌపదమ్మనా? జనము కాస్త ప్రక్కకు తప్పుకున్నారు. ముక్కు పచ్చలారని అమ్మాయి, మహా ఉంటే 13 ఏళ్లుంటాయేమో. ప్రసవ వేదన పడుతుంది. ఆమె చిన్నపిల్లలు చేసుకునే గుడ్డ పీలిక బొమ్మలా ఉంది. కడుపు తప్ప ఆ శరీరంలో ఏ భాగమున్నట్లు కనిపించలేదు. ఆ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించకూడదు? బండి తెమ్మన్నాను. అక్కడే విచారంగా కూర్చున్న ఓ స్త్రీ జవాబు చెప్పింది. మీ బండి వచ్చేసరికి ఆ అమ్మాయి బ్రతుకుతుందా? త్వరగా తనే వెళ్ళి ఆ అమ్మాయిని అతి కష్టము మీద చేతులలోకి ఎత్తి తెచ్చి కారులో పడుకోబెట్టింది. ఎవరైనా ఒక్కరు ఎక్కండి కారులో అన్నది. వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. అప్పటికి పోలీస్ యాక్షన్ అయి కొద్ది సంవత్సరాలే అయ్యింది. అంటరాని వారిని, హరిజనులను దూరమే ఉంచేవారు. ఎవరో ఒకరిద్దరు గాంధేయులు తప్ప. నా కులం ఎక్కడికి పోదు. పోతుందని భయముంటే ఈ తలుపులు గట్టిగా వేస్తాను. ఎక్కు. నడి వయసు స్త్రీ వెనుక సీట్లో ఎక్కింది. ఆమె అవతలి వైపు ఉన్న మిషన్ కాంపౌండ్కు తీసుకువెళ్ళింది. అక్కడ అమ్మాయిని చేర్పించి 10 రూపాయలు ఇచ్చింది. డాక్టర్ చూచి తెల్లవారుజాముగాని పురుడు రాదని చెప్పాడు. అక్కడ తనకు ట్యూషన్ చెప్పిన టీచర్ మార్తమ్మ ఉంటే వెళ్ళి ఆమె ఇంటి నుండి వేడి గంజి కాచి తెచ్చింది. అది త్రాగించి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పింది. ఆమె మూగగా కన్నీరు కారుస్తూ చేతులు జోడించింది. ద్రౌపది బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరుకుంది. ఆమె వెళ్ళి స్నానం చేసింది. పైకి వెళ్ళేసరికి తల్లి ముసుగు తన్ని పడుకుంది. అది పడుకునే సమయమూ కాదు. పోనీ జ్వరమొచ్చి పడుకున్నట్టూ లేదు. అమ్మా, నన్ను పిలవకు, వెళ్ళు వెళ్ళు, నువ్వంటూ లేకపోతే హాయిగా ఏ నుయ్యో గొయ్యో చూచుకుండును అన్నది విసురుగా. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. మెల్లగా క్రిందికి దిగి వచ్చింది. రాంబాయ్ పూజ ముగించి పలహారం చేస్తోంది. ఆమె ముందున్న పలహారాలు చూసి నవ్వుకుంది. పిన్ని, ఈ పలహారాలు పెడితే రోజు ఉపవాసం ఉంటాను అన్నది. మాటలకేంలే, అయిందా ఊరికి ఉపకారము? నేను ఊరికి ఉపకారం ఏం చెయ్యలేదు. ప్రసవించలేని అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించాను. అమ్మ ఎందుకో కోపంగా ఉన్నది. నాకేం తెలుస్తుంది అన్నది. కానీ ఆమె ఉల్లాసంగా ఉంది. చెప్పు పిన్ని, పప్పా ఏరి? మీ పప్పాకు రత్నమాల కబురు చేసింది. ఆయన వెళ్ళేరు. అందుకే మీ అమ్మకు కోపం. రత్నమాల అంటే పత్తర్ఘాట్లో ఉంటుంది. మనమోసారి వెళ్ళాము, గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది. ఆమె తనలో తాను నవ్వుకుంటూ. ఆమె దగ్గరకు వెడితే అమ్మ ఎందుకు ఏడుస్తుంది? రాంబాయ్ పకపకా నవ్వింది. ద్రౌపదికి అర్థం అయినట్టు కానట్టు ఉంది. రత్నమాల మీ పప్ప కంఠమాలలే తల్లి. నువ్వు పెరుగుతున్నావని ఆయన వెళ్ళడం తగ్గించాడు పాపం. ఆమె పాత పరిచయం కదా, కబురు పంపుతుంది. పాపం ఎందుకో అర్థం కాలేదు. కానీ తండ్రికి రత్నమాలకున్న అనుబంధం అర్థమైంది. చూడే మున్ని, మగవాడికి ఏం చేసినా చెల్లుతుంది. వయసు వచ్చిన మీ అమ్మకు ఆ ముక్క తెలియదు అన్నది వేదాంతిల. అమ్మ ఉండగా మరో స్త్రీ ఎందుకు? ఆలోచిస్తేనే అప్రయత్నంగా పైకి అనేసింది. ఆ మాట మీ పప్పా వచ్చాక అడుగు అన్నది చిదంబరంగా నవ్వుతూ. పెదవి నొక్కిపట్టి ఆలోచించి, విచ్చలవిడిగా తిరిగే స్వభావం ఉన్నవారు వివాహ బంధానికి ఎందుకు కట్టుబడాలి? ఆనాడు ఎంతమంది ప్రియురాండ్రు ఉంటే పురుషుడికి అంత గొప్ప అని తెలియదు ఆమెకు. మెల్లగా తల్లి దగ్గరకు వెళ్ళింది తిరిగి. తండ్రిని ప్రతిఘటించలేని తల్లి అసక్తతకు జాలి వేసింది. ఆమెకు బాగా తెలుసు తను కోపము నటిస్తే తల్లి అదిరిపోతుందని. అమ్మా అరుస్తూ గదిలోకి వెళ్ళింది. ఏమిటి మున్ని, ఏమైంది? దుప్పటి దూరంగా పారేసి లేచింది. నీకీ పేరు ఎవరు పెట్టారు? ఏ పేరు? ద్రౌపది అని మంచంలో కూలబడింది. ఇంకెవరే అమ్మా, మీ నాన్నే పెట్టాడు. భారతము ఇష్టమైతే పెట్టుకోవడానికి ఎన్ని పేర్లు లేవు? భానుమతి, సుభద్ర ఇలాంటివి. అమ్మా, నేను నీ కూతుర్ని కదా. నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడింది నీవు కదా.
నా పేరు పెట్టే అధికారం నీకు లేదా? అయ్యో నా తల్లి, నా అధికారాల సంగతే అడుగు. ఒకరోజు పాలు త్రాగి వాంతి చేసుకున్నావు నువ్వు. అంతే, నాకు పెంచడం చేత కాదని ఆయన తెచ్చారే తెల్లి. తప్పు నీదమ్మా, గట్టిగా చెప్పాలి. చెబితే చెంప పగిలిపోదు. 20 ఏళ్ళు వచ్చాయి, హాయిగా పెళ్లి చేసి ముద్దు ముచ్చట చూద్దాం అంటే వింటారా? తల్లి కోపం మర్చిపోయిందని అర్థమయ్యింది. అమ్మా, నాకు ఆకలిగా ఉందే, నువ్వే రావాలి అన్నది. పద. ఇద్దరూ మేడ దిగి వచ్చారు. సోనాబాయి కూతురికి కొసరి వడ్డించింది. తల్లి కూతుళ్ళు నవ్వుతూ అక్కడికి రాగానే రాంబాయి మూతి ముడుచుకొని వెళ్ళిపోయింది. అవునే మున్ని, నీకెలాంటి పేర్లంటే ఇష్టం? నాకు 2 అక్షరాల పేర్లు అంటే చాలా ఇష్టం అన్నది అన్నం కలుపుతూ. నీకు కూతురు పుడితే అలాగే 2 అక్షరాల పేర్లు పెట్టుకో. ఈ డబ్బున్న వారి సంబంధాలే వద్దు అన్నది ఆమె ఏహ్యంగా. తల్లి ఆంతర్యమేమిటో అర్థం కాలేదు. పోనీ నువ్వేం పేరు పెట్టాలనుకున్నావమ్మా నాకు? ఇప్పుడు చెప్పినా లాభం లేదు మున్ని. అబ్బా చెప్పమ్మా. అమ్మాయి పుడితే పల్లవి అని పెట్టాలి, అబ్బాయి పుడితే అనిరుద్ అని పెట్టుకుందామనుకున్నాను. పోనీలేమ్మా, నాకు కూతురు పుడితే పల్లవి అని పెడతాను అన్నది నవ్వుతూ. మీ నాన్నగారికి నిన్ను చదివించి మిస్సమ్మను చెయ్యాలని ఉందిగా? వెటకారంగా అడిగింది రాంబాయ్. మిస్సమ్మ కాస్త మంచి రోజున మిసెస్ అమ్మ అవుతుందిలే పిన్ని అన్నది. ఆ రాత్రి పడుకొని తమ దాంపత్యం, భార్యాభర్తల అనుబంధం గూర్చి రకరకాల కలలు కన్నది ద్రౌపది. ఆమె తల్లి చెప్పిన విషయాలు జాగ్రత్తగా మననం చేసుకుంది. ద్రౌపది పుస్తకాలు పట్టుకొని క్రిందకి వచ్చింది. తను 2 రోజుల క్రితం చిన్న యాక్సిడెంట్ చేసింది. తండ్రి ఏమంటాడోనని భయపడింది. కానీ అతను ఏమీ అనలేదు. కారు మెకానిక్ తెచ్చి పోర్టికోలో పెట్టి ఉంచాడు. ఆమె కారు దగ్గరకు పోబోయి కాళ్లకు పగ్గం వేసి ఆగినట్టు ఆగిపోయింది. క్రింది మెట్టు మీద అందమైన యువకుడు నిలబడి ఉన్నాడు. అతను 6 అడుగుల ఎత్తున్నాడు. సమున్నతమైన ఆకారం. తెల్లని డ్రిల్లు ప్యాంటు వేసుకున్నాడు. గళ్ళ చొక్కా వేసుకొని ముక్కు పొడుం రంగు టై కట్టుకున్నాడు. ధనస్సులా వంగిన పెదవులు, ఒత్తైన కనుబొమ్మలతో ప్రత్యేకంగా పురుషత్వానికి నిర్వచనం చెబుతాను అన్నట్టు ఉన్నాడు. ఆమె గుండె క్షణం లయ తప్పింది. ఆమె కోఎడ్యుకేషన్ ఉన్న కాలేజీలో చదువుతున్న ఏ యువకుడు ఆమెను అంతగా ఆకర్షించలేదు. నమస్తే. ఆ యువకుని హస్తద్వయం ఒకటయ్యాయి. నమస్తే తను నోటితోనే అన్నది. మీరు? మున్ని. ఇతను గోపాల్ అని నాకు తెలిసిన వారి అబ్బాయి. పర్సా సాహెబ్ బయటికి వచ్చాడు. నమస్తే సాబ్. ఆ యువకుడు మరోసారి నమస్కరించాడు. నమస్తే. ఇదిగో ఈవిడే మీ యజమానురాలు. ఎవరు పప్పా? నీ చాప్యర్ గోపాల్. ఇతను డ్రైవరా? ఆమె ఊహలన్నీ ఒక్కసారి ఉన్నత శిఖరాల నుండి నేలపడినట్టు ఫీల్ అయ్యింది. అవును మున్ని, ప్రతి నిమిషం నువ్వు ఏమవుతావో అని భయపడుతూ కూర్చోవడం నా వల్ల కాదు. ఇక మీదట నేను తరచూ ఒరిస్సా వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మిల్లు అమ్ముదామన్నా అంత పెట్టుబడి పెట్టి కొనేవారు లేరు. కొనేవారు లేనప్పుడు మేనేజ్ చెయ్యగలిగిన వారికిచ్చేస్తేనేం అన్నది. మున్ని, నీకు అర్థం కాని విషయాలలో తలదూర్చకు కాస్త విసుగ్గా అన్నాడు. 60 రూపాయలకు తన దగ్గర డ్రైవర్గా చేరిన నొకరు ముందు మాట్లాడడం ఆయనకు బొత్తిగా గిట్టలేదు. ఓకే పప్ప. తల విదిలించి వచ్చి కారులో కూర్చుంది. గోపాల్ జాగ్రత్త. భానోజీరావు రికమెండ్ చేశాడు కాబట్టి నిన్ను కుదిర్చాను అన్నాడు. అమ్మాయి గారిని నా ప్రాణం కంటే జాగ్రత్తగా చూస్తాను సాబ్. అతను వచ్చి కారులో కూర్చున్నాడు. పండరిని అడిగి డబ్బు తీసుకుని యూనిఫామ్ కుట్టించుకో అన్నాడు అథారిటీ ఉట్టిపడే కంఠంతో. మంచిది సాబ్ అన్నాడు. కారు కదిలింది. వెనక సీట్లో స్తబ్దంగా కూర్చోవాలంటే మహా చికాకుగా ఉంది ద్రౌపదికి. మీ దేవురు? జగ్గయ్యపేట. హైదరాబాద్ ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం. చదువుకున్నావా? మెట్రిక్ తప్పాను. ఏమోనండి. నీ వయసెంత? 19 అన్నాడు నిజాయితీగా. ఇంకా చదువుకునే వయసు ఒక్కటే కాదు మేం సాబ్, డబ్బు అవకాశము కూడా ఉండాలి అన్నాడు. అతని కంఠంలో గండుకోయిల కూతలు వినిపించాయి. మరేం మాట్లాడలేదు. కారు వచ్చి కాలేజీ ముందాగింది. టీవీగా దిగి అతను అందించిన పుస్తకాలు అందుకొని లోపలికి వెళ్ళింది. ఆహా, నీ కారులో వచ్చిన సుందరాకారుడెవరే? ద్రౌపది అర్జునుడా భీముడా కానేరడు? సుబ్బలక్ష్మి అనే క్లాస్మేట్ అడిగింది. అతను గోపాలకృష్ణుడు అన్నది వెటకారంగా. నిజంగా చాలా బాగున్నాడే, అచ్చం దేవనందలా. కల్పకం అన్నది.
నీ ముఖం దేవానంద్ ఇంత బాగున్నాడా? రజియా కవ్వింపుగా అన్నది. ఏం దిలీప్ కుమార్లా ఉన్నాడా? సుబ్బలక్ష్మి వెక్కిరించింది. ఛా, ఒకరు మరొకరిలా ఎందుకుంటారు? అతనిలా ఉన్నాడు. పదండి క్లాస్ రూమ్కి కసిరింది ద్రౌపది. అందరూ క్లాస్కి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం చేసి క్యారియర్ గోపాల్కు ఇచ్చిందామె. నీ భోజనము? ప్రొద్దున్నే తినేసి వచ్చాను మేం సాబ్. మేమంతా ప్రొద్దుట ఉపవాసంతో బయలుదేరుతాము. ఈ రూపాయి తీసుకెళ్ళి తినిరా. థ్యాంక్ యూ మేం సాబ్. అతను నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆమె సాయంత్రం ఇంటికి వచ్చి విభీషణ్తో షటిల్ కాక్ ఆడి భోజనం కాగానే నిద్రపోయింది. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. క్రింద ఎవరిదో ఏడ్పు గొంతు, తండ్రి అనునయింపు వినిపించింది. మెల్లగా క్రిందకి దిగేదల్లా సర్పద్రష్టలా ఆగిపోయింది. రాంబాయ్ గది ముందు తండ్రి. అతని హృదయాలపై తలవాల్చి ఏడుస్తున్న రాంబాయ్ కనిపించారు. నీకు అనుమానమే గాని పిల్ల, నాకు ద్రౌపది, విభీషణ్ ఇద్దరూ 2 కళ్ళు. అందుకే కూతురికి కారు కొన్నారు. వాడికి మోటార్ సైకిల్ అయినా కొన్నారా? అలా పంతాలకు పోయి బయటపడడం దేనికి? అసలే సోని అనుమానము అసూయతో కుళ్ళి ఏడుస్తుంది. పోండి, ఎంతైనా పెళ్ళాం మీద ప్రేమ నా మీద ఎందుకుంటుంది? అతనికి దూరం జరిగి గిరుక్కున వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళి ధబీమని తలుపు వేసుకుంది. ఆమెను చూస్తుంటే తోక త్రొక్కిన త్రాచులా బుసలు కొడుతూ కనిపించింది. తండ్రి పైకి వస్తే తను తప్పుకోలేదు ఎలా? అతను అక్కడే సోఫాలో కూర్చొని సిగార్ వెలిగించుకున్నాడు. అంతవరకు ఆయన పట్ల ఉన్న అపురూపమైన గౌరవభావం తొలగిపోసాగింది. ఆమె శక్తి లేనట్లు మేడ మీదకి వచ్చింది. మిగిలిన రాత్రంతా జాగారమే చేసింది. మహాపురుషులు ఎందరో వితంతు వివాహాలను ప్రోత్సహించినా మనవారు చాటుమాటు వ్యవహారాలతో సరిపెట్టుకుంటారెందుకో? రాంబాయ్ అంతగా పతివ్రత వేషాలు వెయ్యడం దేనికో అర్థం కాదు. ఆనాటి నుండి ఆమె హృదయంలో పూజలు చేసేవారు, భగవంతుడి పేరిట ఉపవాసాలు చేసేవారంటే ఓ రకమైన విముఖత ఏర్పడింది. మనసు స్వచ్ఛంగా లేనివారు, తప్పులు చేస్తున్నామన్న భావన వెంటాడేవారు నిజాయితీకి దూరంగా గుడికి, విగ్రహాలకు, బాహ్యంగా కనిపించే నియమాలకు దగ్గరవుతున్నారేమో. ఆ రాత్రంతా నిద్రలేక గడిపింది. ఆమె కలలోకి బాపిరాజు గారి నారాయణరావు వచ్చాడు. అతనెంత ఉదాత్తుడు! భార్య నిర్లక్ష్యం చేసినా ఆమె దరహాసం కోసం నిరీక్షించిన పురుషోత్తముడు. ధనవంతులంతా ఈ కృత్రిమమైన జీవితమే గడుపుతారేమో. మర్నాడు ఉదయం లేస్తూనే తల్లి గదిలోకి వెళ్ళింది. ఆమె కూతుర్ని ఆశ్చర్యంగా చూచింది. మీ పప్పా కోసం వచ్చావుటే అమ్మాయి? లేదమ్మా, నీకోసమే. నాకు టీ ఇవ్వవు? మీ పిన్ని ఏమైంది? పిన్యా ఉందిలే, నువ్వేరా అన్నది. నాన్నకు కూడా నీ నిర్లక్ష్యము, సోమరితనం వల్లే పిన్నికి అప్పగించావు అనబోయి ఊరుకుంది. పద. ఆమె ముఖం కడుక్కొని కూతురు వెంట బయలుదేరింది. క్రింద పేపర్ చూస్తున్న పర్సాద్ సాబ్ కూతురి వాలకానికి విస్తుపోయి చూచాడు. ఆమె మాటలు నేర్పింది మొదలు ఒక్కనాడైనా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఉండలేదు. మున్నీ? ఎస్ పాపా. ఇటు తిరిగింది. ఒంట్లో బాగుండలేదా? లేదు, చాలా బాగున్నాను. ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. కూతురికి టీ ఇచ్చి వచ్చింది సోనాబాయ్. అది అతడిని మరింత ఆశ్చర్యపరిచింది. ఆ ఇంట్లో మంచి మంచి భోజనాలు అన్నీ రాంబాయ చూస్తుంది. ఇదిగో భార్యను పిలిచాడు. ఏమిటి? తలపైకి ముసుగు లాక్కొని వచ్చింది. మున్ని చాలా మారిపోతుంది కదూ. వయసు వస్తుందా పోతుందా? నీ ఉద్దేశం ఏమిటి? 20 ఏళ్ళు వస్తున్నాయి. ఏ వయసుకా ముచ్చట జరగాలి అమ్మాయికి. మంచి సంబంధం చూడండి అన్నది. అతనిచ్చిన అవకాశం వదులుకోరాదని. నీ ముఖం, నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ. నా కూతురు విదేశాలకు వెడుతుంటే విదేశాలకు అన్నాడు దర్పం ప్రదర్శిస్తూ. వెడుతుంది. ఏ అనామకుడినో కట్టుకొని పోతే అప్పుడు తీరిగ్గా ఏడుద్దాం అన్నది రుసరుసలాడుతూ. కూతురు రావడంతో ఇద్దరూ మౌనం వహించారు. తండ్రిని అప్పుడే అపరిచితుణ్ణి చూచినట్టు చూస్తూ నిల్చుంది. మున్ని, ఏం కావాలమ్మా? ఏం లేదు, పైకి వెళ్ళిపోయింది. ఆమె చాలా ధైర్యస్తురాలు అయినా సున్నితంగా ఆలోచిస్తుంది. ఆమెకు ద్రౌపది కుంజుక్కు రావాలంటే ఓ రకమైన విముఖత కలుగసాగింది. ఆ రోజు సాయంత్రం కారులో కాలేజీ నుండి ఇంటికి వస్తుంది. గోపాల్, కారు గూడెం వైపు పోనివ్వు. మంచిది మేం సాబ్. గేర్ మార్చి వీల్ తిప్పాడు. గోపాల్, ఈ మేం సాబ్ ఎక్కడ నేర్చుకున్నావు? పెద్దయ్య గారు పిలవమని చెప్పారు. ఇక మీదట అలా పిలవకూడదు. మరేమని పిలవాలి? మున్నెమ్మ అనో ద్రౌపదమ్మ అనో పిలవాలి. అలాగే మేం. నోర్ముయ్, కోపంగా అరిచింది. అతను ఒక్కసారి తిరిగి చూచి కారు గూడెంలో ఆపాడు. రండర్రా పిల్లలు, ఈ రోడ్డు మీద గోతులు పూడ్చివేద్దాం. బిలబిలమంటూ 25 మంది పిల్లలు వచ్చారు. అందరి చేతుల్లో చిన్న చిన్న తట్టలున్నాయి. ఒకరిద్దరు పారలు తెచ్చారు.
ద్రౌపది వారందరినీ లీడ్ చేస్తోంది. ఎత్తులను త్రవ్వి పల్లాలు నింపుతున్నారు. గోపాల్ అయోమయంగా చూడసాగాడు. తను చిన్న యజమానురాలు పనిచేస్తుంటే నిల్చోవడం ఏం బాగా అనిపించలేదు. అలా అని పనిచేయడం కూడా ఇష్టం లేదు. అతడిని చూసిన వారు వివాస్తుడని భ్రమపడతారు. తప్పదనుకుని తన టోపీ తీసి పైన వేసుకున్న తెల్లని కోటు తీసి వచ్చాడు. జరగండి, ఆ మన్ను త్రవ్వి గంపకెత్తుతాను. వెళ్ళి ద్రౌపది ప్రక్కన నిల్చున్నాడు. థ్యాంక్స్ అని అతనికి పార ఇచ్చి చేరుడు బావి దగ్గరకెళ్ళి చేతులు కడుక్కుంది. దోసిలితో నీళ్లు త్రాగింది. ఆ చుట్టూ ఉన్న మురుక కాల్వ చూస్తే ఆమె కడుపులో దేవినట్టయింది. ముక్కు మూసుకొని దూరం వచ్చేసింది. గుడిసెలో నుండి 2-3 స్త్రీలు బయటకి వచ్చారు. ఓయమ్మ, ఈ తిప్పలు నీకెందుకు బాంచన్? ఇక మా గుడిసెలేగంతా. ఆ స్త్రీల సంతృప్తి చూస్తే ఒళ్ళు మండిపోతోంది. హరిజన అప్లిఫ్ట్మెంట్ అంటూ గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం ప్రభుత్వం చేపట్టింది. వారిలో చైతన్యం రావాలి. సాటివాడిలా నేను బ్రతకాలన్న తపన కలగజేయలేదు. మనకు జాలితో ప్రభుత్వమేదో ఇస్తుంది చాలు అన్న ధోరణికి అలవర్చుకున్నారు. వారు పబ్లిసిటీ కోసం ఓ సాధనంగా ఉపయోగపడ్డారు. ప్రోగ్రెసివ్ రైటింగ్స్ అంటే వారి గురించే రాయాలి. సాంఘిక సేవ అంటే వారితో ఓ ఫోటో తీసుకోవాలి. అదే సంఘములో పాతుకుపోయిన మూఢ విశ్వాసము. ఎదుటివాడి భావం అర్థం చేసుకునే తెలివితేటలు వారికున్నాయా? వారి అవసరాలేమిటో వారు తెలుసుకోగల విద్య విస్తరించిందా? స్వతంత్ర భారతంలో జవాబులేని ప్రశ్న. పిల్లలంతా బిలబిలమంటూ ఆమె చుట్టూ చేరారు. ఆమె ఒక్కొక్కరికి 4 గణాలు ఇచ్చింది. అందరూ సంతోషంగా కేరింతలు కొట్టారు. మళ్ళీ నేనొచ్చే వరకు ఆ మురుగు కాలువలు ఉండకూడదు అని ప్రక్కకు తిరిగి చూచింది. బావి మీద బట్టలుతుకుతున్న నీరు బావిలోకే పోతోంది. ఇదంతా త్రాగిన నీరు కడుపులో మెలికలు తిరిగి బయటకు వస్తుందేమోనన్న భ్రమ కలిగింది. గబగబా కారు దగ్గరకు వచ్చింది. గోపాల్ డోరు తీసి పట్టుకున్నాడు. ఆమె కూర్చోగానే తలుపు వేశాడు. అమ్మగారు, ఈ అమాయకులకు ధన్యవాదాలు కూడా చెప్పడం రాదు. వారి తరపున నేను చెబుతున్నాను. వారికి నీకు ఏమిటి సంబంధం? మానవతా బంధం. బీదరికమనే సంకెళ్లలో గిలగిలలాడే వారంతా ఒక తల్లి బిడ్డలే. అతని వంక ప్రసన్నంగా చూచింది. ఇందాకటికి చికాకు మరచిపోయి, నువ్వు పుస్తకాలు చదువుతావా? వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతాను, సినిమాలు చూస్తాను అన్నాడు. పద, ఆలస్యమయ్యింది. కారు స్టార్ట్ అయ్యింది. ఇంజన్ రొదతో పోటీ పడుతుందామె హృదయం. దొంగచాటు బ్రతుకైతే వేలెత్తి చూపని సంఘము బాహాటంగా వివాహం చేసుకున్న బిడ్డ తల్లిని చీల్చి చెండాడుతుంది. ఇదేం న్యాయం? మున్నీ, తండ్రి పిలుపు విని తను ఇంటికి వచ్చిందని గ్రహించింది. చటుక్కున దిగింది. ఇంత ఆలస్యమయ్యిందేం? పర్సా సాహెబ్ అడిగాడు ఆదుర్దగా. ద్రౌపది చెప్పమన్నట్టు గోపాల్ వంక చూచి అడిగింది తనను కాదన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది. ఆయన గోపాల్ చెబుతున్నది కూడా వినిపించుకోకుండా ఆశ్చర్యంగా వెళ్లే కూతుర్ని చూస్తూ తల పంకించాడు. బుచ్చమ్మ వచ్చి అయ్యగారు రమ్మంటున్నారంటే విస్మయంగా చూసింది ద్రౌపది. రాత్రి 10 గంటలయ్యింది. ఈ వేళ్లప్పుడు పిలిచారంటే ఏదో ప్రశ్నిస్తారు. తన ముభావానికి కారణం అడుగుతారు. ఏం చెబుతుంది? ధనవంతులైన పురుషులు రసికులని చెబుతుందా? భార్యాభర్తల పవిత్ర బంధాన్ని పాడు చేసిన తండ్రివని చెబుతుందా? అనురాగాలు, అనుబంధాలు తనేం వివరించగలదు వివాహితుడైన తన తండ్రికి? రామ్మా, పద. లేచి బుచ్చమ్మ వెంట క్రిందికి దిగుతుంటే బుచ్చమ్మ తలలో తురిమిన మల్లెల గుబాళింపుకు క్షణం మైమరచిపోయింది. హాల్లో అడుగుపెట్టి టక్కున ఆగిపోయింది. అక్కడ తల్లి, తండ్రే కాక బానోజీరావు, రాంబాయ్, జమాల్ కూర్చుని ఉన్నారు. వారందరికీ దూరంగా ఒకతను నేల మీద ముగ్గు గీస్తూ ఏదో గొణుక్కుంటున్నాడు. రావే తల్లి రాజేశ్వరి, అమ్మ గంగమ్మ, అయ్యా నెత్తు నుండి దూకమ్మా. అర్ధ శరీరానివి, అయ్య తలకిక్కిన దానివి. ఈ దాసుని కోర్కె మన్నించండో అమ్మలారా, రాగయుక్తంగా పాడుతున్నాడు అతను. ఏమిటిది? వచ్చావా మున్ని? నీకోసమే చూస్తున్నాం. తండ్రి వెనుకకు తిరిగాడు. ఏమిటిదంతా? అరే బేటీ కూర్చోతో సై, బానోజీ అన్నాడు. ఇదంతా తమరి ప్రసాదమా భాను కాకా? ఎవరి ప్రసాదమైతే ఏం బేటీ, ఆ దేవుడి ప్రసాదం అయినా నువ్వు చల్లగా ఉండాలి. నీళ్లలో మునిగితే చల్లగా ఉంటాను ఇంకా అనబోయింది. ఏమిటే అమ్మాయి ఆ మాటలు? అతను కాళీచరణ్ గారు, కాళీ ఉపాసకులు. నీ అవకతవక మాటలకు కోపగించుకోగలరు, రాంబాయ్ మందలించింది. కోపగిస్తాడో కొడతాడోనని తప్పు చేసిన వారికి భయం పిన్ని. మొండితనము చెయ్యకు, కసురుకుందామె. ఆ బాలను ఇటు రమ్మను, రాజేశ్వరమ్మ రమ్మంటుందని చెప్పు. ఆ ముగ్గేసే అతను కాళీచరణ్ పిలిచాడు. నాకేం లేదు, ఎందుకీ హడావిడి? తండ్రి వంక చూసింది.
నువ్వేం లేదంటే నేను నమ్ముతానా? మున్ని, ఎన్ని రోజులైంది నన్ను పప్పా అని పిలిచి. పర్సాద్ సాహెబ్ ముఖం చిన్నబోయింది. ఏం లేకపోతే బాతీ ఖతం, రాబేటి, ఏదో మాకీ తృప్తి. తల్లి కూడా వెళ్ళమన్నట్లు ప్రాధేయపూర్వకంగా చూసేసరికి వెళ్ళి కాళీచరణ్ చూపించిన చోట కూర్చుంది. ఆమె ఎదురుగా నిలబడి అతను దేవతల పేర్లన్నీ చదివాడు. ఆమెపై విభూతి చల్లాడు. కన్యపై కళ్ళు మూసుకుపోయి కూర్చున్న ఓ కుటిలాత్మురాలా దిగు దిగు అంటూ వేపమండతో రాయసాగాడు. ద్రౌపది చికాకుగా చూచింది. ఏం కనిపిస్తుంది? కలకత్తా కాళీమాతనా, బొంబాయి లక్ష్మీదేవా? ఎవరు నిన్ను ఆశీర్వదిస్తున్నారు? నాకు హైదరాబాద్ కాళీచరణ్ తప్ప ఎవ్వరూ కనిపించటం లేదు. చూచారా? అదంతా ఆమె ఒంటి మీదున్న మహాతల్లి ప్రభావమే. మళ్ళీ మంత్రాలు చదివాడు. 1 గంట నానా అవస్థలు పడి పూజ అయిందనిపించాడు. వెళ్ళిపోయిందా భూతం? అమ్మాయిలో మార్పు మీరు రేపటి నుండే చూస్తారు. కాళీచరణ్ అక్కడున్న బియ్యం, నూనె, పండ్లు, రూపాయలు, ద్రౌపది విడిచిన బట్టలు అన్నీ సర్దుకున్నాడు. పారిపోయిన భూతానికి తృప్తి తీరా అన్నం పెట్టాలి. 5 సేర్ల బియ్యం వండి 1 నల్ల కోడిని సేరు పప్పుతో దప్పడం చేసి బెల్లంతో పాయసం చేయాలి. ఇవన్నీ తీసుకుని తూర్పున అలా వెడితే రావి చెట్టు కనిపిస్తుంది. 12 గంటల రాత్రి అమ్మాయి వక్కర్తి వెళ్ళి నైవేద్యం పెట్టి రావాలి. మేం పెట్టకూడదా సాబ్? జమాల్ అడిగాడు. లేదు, పెడితే నేను లేదా ఆ అమ్మాయి పెట్టాలి అంతే అన్నాడు. ద్రౌపది పళ్ళు పటపటా కొరికింది. ఇక మీరు వెళ్ళవచ్చు, నైవేద్యం నేను పెడతాను. మున్ని, తల్లి మందలింపుగా చూసింది. దాని ముఖం అదేం పెడుతుంది? అవసరమైన వస్తువులన్నీ అమ్మాయి చేత అతనికే ఇప్పించండి, సోనాబాయి భర్తకు చెప్పింది. అలాగే మున్ని, నువ్వెళ్ళి స్నానం చేయి, తండ్రి అనడంతో బాత్రూం వైపు వెళ్ళింది. ఆయన బలహీనతలు ఆయనకున్నాయి. తనంటే ఎంత ప్రేమ! తను పిలవలేదని ఎంత తల్లడిల్లిపోయాడు. తనకు ఆయనకు తండ్రిగా ప్రేమించే నిబ్బరం కావాలి. అతని వ్యక్తిగతం అయిన విషయాలు వదిలివేయాలి అనుకుంది. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది. మర్నాడు లేచి వెళ్ళి టీ త్రాగుతున్న తండ్రిని పలుకరించింది. ఎలా ఉందమ్మా? నాకేం పప్పా, నేను చాలా బాగున్నాను అన్నది. ఆమె అటు వెళ్ళగానే ఆయన భార్యను పిలిచాడు. చూచావా, కాళీచరణ్ దగ్గర ఏదో మహత్తు ఉంది అన్నాడు. ద్రౌపది రాయిలా నిలబడిపోయింది. తను రాజీ పడేసరికి తండ్రి మరోలా అర్థం చేసుకున్నాడు. ఇక కాళీచరణ్ ఆయన అంతరంగీకుడు అవుతాడు. తనేం చెయ్యలేదు, ముఖం కడుక్కుంది. షటిల్ కాక్ ఆడదామని వెళ్ళింది. తండ్రిని పిలిచింది. 5 నిమిషాలు ఆడగా ఆయన అలసిపోయాడు. మున్ని, విభీషణ్ను పిలుస్తాను. ఆయన వెళ్ళి మళ్ళీ రానేలేదు. అప్పుడే బయట నుండి గోపాల్ వచ్చాడు. అతని మాట, ప్రవర్తన ఏ విహాస్తుడికి తీసిపోదు. గోపాల్, షటిల్ ఆడడం వచ్చా? ఏదో కొద్దిగా వచ్చు. అయితే బ్యాట్ తీసుకో, విభీషణ్ వచ్చే వరకు ఆడదాం. అతను సంకోచించాడు. టేక్ ఇట్ మ్యాన్, యజమానులు చెబితే వినాలి అన్నది. అతను బ్యాట్ తీసుకున్నాడు. 10 నిమిషాలు ఆడేసరికి అతను ఆటలో నిపుణుడని తెలిసిపోయింది. మున్ని, ఆమె గోపాల్ విసిరిన బ్యాట్ను గాలిలో వదిలి అటు తిరిగింది. పర్సాద్ సాహెబ్, విభీషణ్ నిల్చున్నారు. ఈ పూటకు చాలు, తయారవుదువు గానీరా. థ్యాంక్ యూ గోపాల్. ఆమె 2 బ్యాట్లు పట్టుకుని లోపలికి వెళ్ళింది. స్నానం చేసి మేడ దిగేసరికి పర్సాద్ సాహెబ్ బెదిరింపులు, గోపాల్ ప్రాధేయపూర్వకమైన అర్థింపులు వినిపించాయి. సాబ్, అమ్మాయి గారే, నేను యజమానిని, నా మాట వినాలంటే ఆడాను. అలాంటి పొరపాటు మరెప్పుడూ జరగదు. ఈ ఇచ్చకాలు నా దగ్గర సాగవు. అమ్మాయి జాలిగుండె కనిపెట్టి ఆడుతున్న నాటకం కదూ? లేదండి, అంత నీచుడిని కాదు. మీరు ఏం చెప్పినా వినరు. వస్తాను. అమ్మాయి గారికి నా నమస్కారం చెప్పండి అని వెనుదిరిగి ధైర్యంగా వెళ్ళడం చూసి ఆప్రతిభురాలైనట్టు నిల్చుంది. కండల్లో బలమున్నవాడు ఎందుకు భయపడాలి? ఇంకెక్కడి కండలు నమ్ముకున్న వారి కోసం కరిగించిపోస్తారు అని ఆమె మనసు రొదపెట్టింది. మెల్లగా పైకి ఏదో పుస్తకం పట్టుకుని కూర్చుంది. ఈ లోపల పర్సాద్ సాబ్ జమాల్ సాబ్ని తన కాంపౌండ్ వెనుక ఉన్న మిషన్ కాంపౌండ్కు పంపాడు. అక్కడ 1-2 డ్రైవర్లుంటారు. అవసరానికి కావాలంటే పంపుతారు. అక్కడి మిస్సమ్మకు పర్సాద్ సాబ్ చాలా సాయం చేశాడు. డేవిడ్ రాగానే పర్సాద్ సాహెబ్ పైకి వచ్చి కూతుర్ని తయారు కమ్మని చెప్పాడు. ఈరోజు డేవిడ్ డ్రైవ్ చేస్తాడు. రేపు మరో చాప్యూయర్ని చూస్తాను. గోపాల్ ఏమయ్యాడు? వచ్చాడనుకో. వారి ప్రవర్తన నాకు నచ్చలేదు మున్ని. పప్పా, పొరపాటు నాదైతే శిక్ష అతనికి వేశారు. నేను ఆడమంటే ఆడాడు. అది తప్పా? మున్ని, తప్పొప్పుల గురించి తర్కం వద్దు. అయితే నా నిర్ణయం వినండి. నేను కాలేజీకి వెళ్ళను. మున్ని!
అవును పప్ప, నా చదువు, నా సంస్కారం ఒక కుటుంబం నిలబడడానికి ఉపయోగపడాలి గాని కూలదొయ్యడానికి కాదు. మానేయ్, కోపంగా అరిచాడు. ద్రౌపది సంగతి అతనికి బాగా తెలుసు. ఒక్క క్షణం ఒంటరిగా పనిలేక ఉండదు, అందుకే 2 రోజుల్లో దారికొస్తుంది అనుకున్నాడు. అతను ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది. హరిజనగూడెంలో బడి ప్రారంభించిందని, దినమంతా అక్కడే గడుపుతుందని సోనాబాయ్ గోల పెట్టింది. ఒక్కర్తి అని గారాబం చేస్తే బాగా బుద్ధి చెబుతుంది. ఆయన కోపంగా అరిచాడు. అంతేగాని దానికి పెళ్లి చేద్దామని మాత్రం ఆలోచించరు అన్నది నిష్ఠూరంగా. నోర్ముయ్, మామూలు ఆడదానికి నా ఆశయాలు అభిరుచులేం తెలుస్తాయి? అతను బయటకి వచ్చి గోపాల్ దగ్గరకు జమాల్ని పంపాడు. అరగంట తరువాత గోపాల్ వచ్చాడు. అతను అదే వినయముతో నమస్కరించాడు. ఈ రోజు నుండి డ్యూటీకి రా అనేసి లోపలికి వెళ్ళాడు. ద్రౌపది మౌనంగా భోజనాల బల్ల దగ్గర కూర్చొని తల్లి కొసరి వేస్తున్న పరోటాలు తింటుంది. మున్ని, నీ పంతమే నెగ్గింది, ఇక కాలేజీకి వెళ్ళు. పంతం అంటే అంగీకరించను పప్ప. అనవసరంగా ఇలాంటి పనుల వల్ల మనకేం జరగదు గాని పనివారు తిరగబడితే మీలాంటి వారు తలపట్టుకుంటారు. ఆ గొడవంతా ఎందుకు, కాలేజీకి వెళ్ళు అన్నాడాయన. ఆమె సంతోషంగా తయారైంది. ఆ రోజు గోపాల్ ఆమెను దేవతగా భావించి నమస్కరించాడు. దేవుడున్నాడో లేడో తెలియదు గాని ఉంటే గుడిలో లేడమ్మాయి గారు, మరెక్కడున్నాడు? మీలాంటి కరుణార్ద్ర హృదయాలలో ఉన్నాడు. ద్రౌపది పక్కున నవ్వింది. ఆ రోజు స్నేహితులంతా ఆమె రాని కారణం అడిగారు. కాలేజీలో ఆమెకు శత్రువులే లేరు. ఒకరి ఫీజు కడుతుంది, మరొకరికి పుస్తకాలు కొనిపిస్తుంది, మరికొందరు బీదవారికి ఏ సాయం కావాలన్నా చేస్తుంది. కల్పకం చీరలన్నీ తనే కొంటుందని ఎవరికీ తెలియదు. ఆమెకు తండ్రి ఇచ్చే పాకెట్ మనీ ఒక్క పైసా తన కోసం ఖర్చు పెట్టుకోదు. సాయంత్రం ప్లేగ్రౌండ్ నుండి వస్తూ కాలు జారి పడిపోయింది. ఆలస్యం అయినదంటూ అబ్బాయిలు సైకిళ్లు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికి ఒక కల్పకం మాత్రం మిగిలింది. ఆమె చేయూతనిచ్చిన గిలగిలలాడుతూ లేవలేకపోయింది. లేవండి అమ్మాయి గారు, గోపాల్ చేయూతనిచ్చాడు. లేచి కెవ్వుమని అతని మెడ చుట్టూ చేయి వేసింది. కల్పకం అతడు కలిసి ఆమెను నడిపించుకువచ్చారు. ఒకవైపు కాలు సలుపుతున్నా రెండో వైపు ఆమెకు తెలియకుండానే గోపాల్ స్పర్శ గిలిగింతలు పెట్టినట్టు అనిపించింది. కల్పకం కూడా లక్ష్మీ క్లినిక్ వరకు వెళ్ళింది. ద్రౌపది పాదం ఫ్రాక్చర్ అయ్యింది. పట్టీ కట్టించుకొని బయలుదేరారు. కల్పకం దిగిపోయింది. ద్రౌపది వెనుకగా పచ్చని తడలీనుతున్న గోపాల్ చెంపలను, తీరైన జుట్టును చూస్తోంది. చిన్నవాడైన బలమైనవాడు. అతని పట్ల తన అభిమానాన్ని, ఆకర్షణను ఎవరూ హర్షించరు. కళ్ళు మూసుకొని వెనక్కు చేరబడింది. ఆట ఆడితేనే సహించని తండ్రి అతడిని అభిమానించానంటే ఊరుకుంటాడా? సంఘంలో ఈ తారతమ్యాలు ఎప్పుడు నశిస్తాయో. నశించాలంటే తనలాంటి వారే ముందుకు రావాలి. కానీ తను దురదృష్టవంతురాలు, ఏకైక సంతానం. మరొకరు వారి ముచ్చట తీరుస్తారన్న ఆశ లేదు. తను తన అభిప్రాయము వ్యక్తం చేయలేదు. అమ్మాయి గారు దిగుతారా? కళ్ళు విప్పింది ద్రౌపది. గోపాల్ బుచ్చమ్మను కేక వేశాడు. ఆదుర్దగా వచ్చి ఆమెను ఇంట్లోకి నడిపించుకుపోయారు. ఆమెకు ఆ రాత్రంతా గోపాల్ స్పర్శే కలవరం పెట్టింది. తల్లి తండ్రి ఆదుర్ద పడుతున్నా కళ్ళు మూసుకొని అతని గురించే ఆలోచించసాగింది. తను గోపాల్ని మళ్ళీ పిలిచి పొరపాటు చేశాననుకుంది. 2-3 రోజులు గడిచాయి. కర్ర ఆసరా లేకుండానే నడుస్తుంది. ఇక కాలేజీకి వెళ్ళవచ్చు అనుకుంది. మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. లేచి డైనింగ్ హాల్ అంతా తిరిగింది. ఆమె క్రొత్తగా నడక నేర్చినంత సంబరపడింది. మెల్లగా ఇంట్లో నుండి ఇంటి ముందున్న ఉపవనంలోకి వెళ్ళింది. అది దాటితే వ్యవసాయం చేసే పొలాలున్నాయి. మెల్లగా పొలాల వైపు నడిచింది. అక్కడ ప్రకృతే విశ్రాంతి తీసుకున్నంత నిశ్శబ్దంగా ఉంది. బుచ్చి, నలుపు నాణ్యమైందని నిన్ను చూసే గ్రహించానే. మా ఆవిడ చూడు, మైదా పిండి ముద్ద. ద్రౌపది ఉలిక్కిపడింది. ఎవరిదా గొంతు? దట్టంగా అల్లుకున్న బోగాన్ విల్లా పందిరి వైపు దృష్టి సారించింది. నేల మీద పరిచిన గడ్డిపై బయటికి కనిపించే పాదాలను చూచి అదిరిపడింది. కొద్ది దూరంలో నల్లని జూతలు అనే బూట్లున్నాయి. ఆమె ఒంటి మీద కిరసనాయిల్ పోసుకొని అంటించుకున్నంత మంట మండసాగింది. ఎంత దొంగచాటు బ్రతుకు! బుచ్చమ్మ సరసన కూర్చోవడానికి హోదా అడ్డు వస్తుంది, కానీ సరసమాడవచ్చు. సాంప్రదాయము, చట్టబండలు, స్వార్థపరుల సృష్టి. కాలు నొప్పి కూడా మర్చిపోయి ఇంట్లోకి వచ్చింది. ఎన్ని నీతులు చెప్పారు! అనాగరికుల గడ్డిపై దొడ్డిదారిన ఎన్ని అఘాయిత్యాలైనా చెయ్యవచ్చునా? కుతకుతా ఉడుకుతుందామె హృదయం.
కాలు జారితే కాసులా అంటారు. ఇలాంటి వారినేమనాలి? భర్త చాటున వృత్తి చేసే భార్యలు, భార్య చాటున వ్యభిచరించే భర్తలు. ఛీ, ఇదా పవిత్ర బంధం? ఇంట్లోకి వచ్చి మరోసారి నారాయణరావు తిరగేసింది. అతడిని ప్రత్యేక శ్రద్ధతో వర్ణించాడు బాపిరాజు గారు అనుకుంది. అమ్మాయి గారు పూర్తిగా నయమైందా? తలెత్తి చూసింది. యూనిఫారం కాక తెల్ల ప్యాంటుపై గళ్ళ చొక్కా వేసుకున్నాడు గోపాల్. చాలా బాగున్నాడు. చిన్నగా నవ్వింది. ఎక్కడో దాగిపోయిన మధుర స్మృతి పెళ్ళగించినట్లు వినిపించింది. ఆ పెళ్ల గుంపుకు ఒళ్ళంతా ప్రకంపించింది. ఏమిటిలా వచ్చావు? అయ్యగారు సిటీకి వెళదామన్నారు. ఆ పేరు వినగానే ఆమె ముఖం చేదు మింగినట్టు అదోలా అయ్యింది. కారుతీ, నేను ఒకసారి లైబ్రరీకి వెళ్ళాలి. అయ్యగారిని కూడా లేపండి. గోపాల్ వెళ్ళాడు. ఆయన నిద్రపోతే కదా అనుకుంది. కారు రాగానే ఎక్కి పోనిమ్మంది. అయ్యగారు నసిగాడు. ఇంట్లో లేరు, వెళ్ళిపోయి ఉంటారులే అన్నది నిరసనగా. గోపాల్ విధిలేక కార్ స్టార్ట్ చేశాడు. ఎక్కడికి? సిటీ సమీపిస్తుండగా అడిగాడు. వల్లకాట్లోకి అనబోయి తన కోపం ఆయనపై ఎందుకు అనుకుని ఊరుకుంది. సిటీ సెంట్రల్ లైబ్రరీ ముందాగింది. ఇక్కడ ఆపావేం? మీరు లైబ్రరీకి అనలేదు? లైబ్రరీ అన్నానా? కాసేపు అలా వెళ్ళి ఆసుపత్రి ముందు తోటలో కూర్చుందాం పద. అతను మారు మాట్లాడక ఆమె చెప్పినట్టు అక్కడికి తీసుకువెళ్ళాడు. పబ్లిక్ గార్డెన్స్కి వెడదామా? మీ ఆరోగ్యం బాగుందా అని అడగబోయి నాలుక కొరుక్కున్నాడు. కారు వెళ్ళి పబ్లిక్ గార్డెన్స్లో ఆగింది. వేరుశనక్కాయలు కొనుక్కురా. ₹1 తీసి ఇచ్చింది. ఆమె వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుంది. అతను వేరుశనక్కాయలు కొన్నాడు. ఆమె ముందు పొట్లం పెట్టాడు. గోపాల్, ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెబుతావా? అడగండి అన్నాడు. ముందల కూర్చో అన్నది ఎదురుగా పచ్చగడ్డి చూపుతూ. అతను తటపటాయించాడు. పర్వాలేదు, కూర్చో. అతను కూర్చొని ఇబ్బందిగా కదిలాడు. ఆమె చేతుల మీద వెనక్కు జారబడిపోయింది. గోపాల్, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? మాలాంటి వారికి ప్రేమలు అనురాగాలు ఎక్కడివి? ఏదో యాంత్రిక జీవితం తప్పితే. ఆగావేం? పూరించు అన్నది. ఏం లేదండి అన్నాడు సిగ్గుపడినట్లు. నిన్నెవరైనా ప్రేమిస్తే ఏం చేస్తావు? ఈసారి తన సంకోచం వదిలి పకపక నవ్వాడు గోపాల్. ఏం? ఎందుకు? నన్ను ప్రేమించేవారెవరండి అన్నాడు నవ్వు ఆపి. నేనే అన్నది అతడిని సూటిగా చూస్తూ. అమ్మాయి గారు. పక్కన బాంబు పేలినట్టు లేచాడు. ఛా, పిరికి వాళ్ళంటే అసహ్యం. అతని చెయ్యి పట్టి లాగింది. అతను ఆమె ప్రక్కకు కూలబడిపోయాడు. అతని మెడ చుట్టూ చేయి వేసి భుజం మీద తల ఆంచింది ద్రౌపది. గోపాల్, ఐ లవ్ యూ. నీ నిష్కళంకమైన ప్రేమ కావాలి. ఆ ప్రేమ సాధారణమై మీ కుటుంబాలలో దొరుకుతుంది, కానీ అహంకారపు ముసుగు తొడుక్కున్న మా కుటుంబాలలో కాదు. అతను యువకుడే. ఆమె స్పర్శలోని వేడి అతని అణువణువు స్పందింపజేస్తోంది. మీకు మాకు ఆర్థిక సాంఘిక స్థితి అడ్డుగోడ అని చెప్పబోయి చెప్పలేకపోయాడు. మీకు మాకు జీవిత విధానంలో తేడా అనబోయి ఆగిపోయాడు. మీరు విద్యావంతులు, నేను విద్యాహీనుణ్ణి అని చెప్పబోయి మాట రానట్టుండిపోయాడు. గోపాల్, ఆలోచించుకో. నాకు సామాన్యంగా నలుగురిలో ఒకరైన అందరి సమస్యలు చూస్తూ వాటిని పంచుకుంటూ జీవించాలని ఉంది. మంచిని డబ్బును ఎవరైనా ప్రేమిస్తారు. అవి గొప్పతనం కాదు. మంచి చెడుని బీద సాధను సమదృష్టితో చూడడమే గొప్పతనం అని మెడ క్రింద చక్కలి గింతలు పెట్టింది. అమ్మాయి గారు, నా పేరు నీకెలా ఇష్టమైతే అలా పిలు. ఈ ధనికుల జీవితాలంటే ఏ హ్యాత ఏర్పడుతుంది గోపాల్? 10 మందిలో పని మనిషి, పడకటింటిలో ప్రియురాలిగా చలామణి అయ్యే అమాయకులైన స్త్రీలను చూస్తే అలా అనకండి. ఇష్టపడి భర్త చాటున వ్యభిచారం చేసే స్త్రీలున్నారు. ఆ దరిద్రమంటేనే అసహ్యం. ఆ చాటుమాటు బ్రతుకంటేనే విసుగు. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జీవించాలి. పురాణ పతివ్రతలా మాట్లాడుతుందనుకోకు. కాదమ్మాయి గారు, కురూపి అయిన భార్య దొరికితే? రూపానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రేమ చవకబారుదంటాను. మన మత గ్రంథాలు చదువుతారే, ఆత్మను గురించి ఆలోచించరేం? అవన్నీ చదవడానికే. ఇక్కడ మనమిలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నేను రాయిని కాదు. చటుక్కున లేచాడు. గోపాల్, ఏదో ఒకటి నువ్వు నిర్ణయించుకొని జవాబు చెప్పు. నాతోటి జీవితం ఇష్టమేనంటే ఈ ప్రపంచాన్ని, మా నాన్నను ఎదిరిస్తాను. ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పు. మంచిది. నేను ఒక జమీందారు కూతుర్ని అన్న విషయం మర్చిపోతాను. నా వైపు నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు. నిన్ను చులకనగా చేసే ప్రసక్తే లేదు. పదండి వెడదాం.
అతని వెనకాలే కారు దగ్గరికి వచ్చింది. ఆమె శరీరం గాలిలో తేలిపోయింది. అతను వెనక తలుపు తీసి పట్టుకున్నాడు. ఎక్కేసిందామె. అతను తలుపు వేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఏయ్, ఏదైనా రెస్టారెంట్ ముందాపు, పలహారం చేద్దాం. అతను ఆమె మాట లెక్క చెయ్యనట్టు కారు స్పీడు పెంచి ద్రౌపది కుంజ్లో ఆపాడు. అతడిని చూచి కొంటెగా నవ్విందామె. అందరూ పట్నం పోవాలన్నారంట, గట్ల పోయినావేం డ్రైవర్ అయ్యా? బుచ్చమ్మ అడిగింది. అమ్మాయి గారు వెళదాం అన్నారు, వెళ్ళాను అన్నాడు కారు గరాజ్లో పెడుతూ. అతను తాళాలు రోజు తీసుకువెళ్ళి ద్రౌపది గది ముందున్న చిలక్కొయ్యకు వేస్తాడు. రోజులాగే వెళ్ళాడు. తాళాలు తగిలించి క్రిందకి వచ్చేవాడల్లా ద్రౌపది గదిలోకి వెళ్ళి తలుపు వేశాడు. ఆమె బట్టలు మార్చుకుంటుంది. అమాంతం వెనుకగా పరికిణీ మీదున్న ఆమెని 2 చేతులతో ఎత్తి హృదయానికి హత్తుకుని కెవ్వున అరవబోయిన ఆమె నోటిని తన నోటితో మూశాడు. 5 నిమిషాలు ఇద్దరూ ఆ తన్మయావస్థలో ఉండిపోయారు. ఆమె పెదవుల నుండి తన పెదవులు విడదీశాడు. మళ్ళీ ఎప్పుడు నన్ను పిరికివాడనకు అన్నాడు నవ్వుతూ. గోపాల్, గోపాల్, నన్ను ఎక్కడికైనా తీసుకుని పో. వద్దు, అలాంటి పిరికి పని వద్దు. నేను వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరు సిద్ధంగా ఉండండి. నేను నాన్నతో చెప్పి చూస్తాను గోపాల్ అన్నది. నీకేం నష్టం లేదు గాని నా శవం ముసిలో తేలుతుంది అన్నాడు. గోపాల్, ఆ మాట అనద్దు. చెప్పు గోపాల్, నేనంటే ఇష్టమేనా? అరమేట్పు కన్నులతో అతడిని చూచింది. అది నోటితో చెప్పడం రాదు. ఆమెను మరింత దగ్గరకు తీసుకొని ముఖమంతా చుంబించాడు. మెల్లగా ఆమెను దింపాడు. మిమ్మల్ని ఏమని పిలవాలి? నీ ఇష్టం గోపాల్. ఏమని పిలవాలనుంది? ఎలా పిలిచినా పలుకుతాను. నాకు కోరని వరాలు ప్రసాదించిన దేవతవి, దేవి అని పిలుస్తాను. గోపి, ఆమె ఆవేశంగా అతడిని అల్లుకుపోయింది. దేవి, మన సమాగమం అపవిత్రం కాకూడదు. నన్ను రెచ్చగొట్టవద్దు. అతనికి దూరం జరిగి అతని సంస్కారానికి ముగ్ధురాలైనట్టు చూసింది. వస్తాను. అతడు తలుపు తీసుకుని చరచరా వెళ్ళిపోయాడు. ద్రౌపది దిండులో తల దాచుకుంది. మున్నెమ్మ, చాయ్. బుచ్చమ్మ వచ్చింది. అక్కడ పెట్టు అన్నది. బుచ్చమ్మ అర్థం కానట్టు చూసి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.